హాయ్ అండి. నమస్తే. నేను ఈరోజు వంకాయ బంగాళదుంప కర్రీ చేసి చూపిస్తానండి. ఇప్పుడు కళాయిలో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇవి కొంచెం వేగనివ్వండి. వేగిన తర్వాత కరివేపాకు వేసేసుకొని ఈ ఉల్లిపాయలు 2 నిమిషాలు వేగనివ్వండి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాసేపు వేపండి. ఇది పచ్చివాసన పోయే వరకు వేయించి ఇప్పుడు బంగాళదుంపలు చిన్నగా కట్ చేసి తీసుకోండి. నేనైతే పెద్ద సైజు తీసుకున్నానండి. మీరు కొంచెం చిన్న సైజు కావాలనుకుంటే మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోండి. నేను ఇక్కడ 2 తీసుకున్నాను. 4 వంకాయలు తీసుకున్నాను. ఇవి వేసిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు, పసుపు 2 వేసేసుకొని కొంచెం కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత కాసేపు మూత పెట్టేయండి. ఈ ముక్కలు కాసేపు మగ్గుతాయి కదా. ఇప్పుడు తగినంత కారం వేసుకొని ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత వాటర్ వేసుకోండి. ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతాయి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టండి. ఈ వాటర్ వేడెక్కిన తర్వాత ఒక 2 టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసేసి మరలా మూత పెట్టేసుకోండి. ఇది ఒక 10 నిమిషాలకి దగ్గరగా అయిపోతుంది. కూర చాలా బాగా ఉడికిపోతుంది. ఈ కూర దగ్గరగా అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. కర్రీ చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.